हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे हरे कृष्ण। कृष्ण हरे प्रभु जी, कृष्ण प्रभु दंडवत जी, प्रणाम। दंडवत प्रभु जी, हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी दंडवत हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणामालु। हरे कृष्ण प्रभु हरे जी कृष्ण प्रभु जी, दंडवत प्रणामालु। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी दंडवत प्रणामाలండి हरे कृष्ण प्रभु जी दंडवत प्रभु प्रणाम। जी, ధన్యవాదాలు. హరే కృష్ణ దండోత్సవం అండి. మనం हरे ఈరోజు कृष्ण प्रभु जी, భగవద్గీతని दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ అండి, అందరికి దండోత్సవం. మనం हरे कृष्ण భగవద్గీత दंडवत प्रणाम। మనం हरे దైవాధీనం कृष्ण వల్ల प्रभु जी दंड प्रणाम। దండోత్సవం అండి, అందరికీ దండోత్సవం అండి. హరే కృష్ణ, అందరికీ దండోత్సవం. అందరికీ స్వాగతం, సుస్వాగతం. యొక్క ఉదయం పూట భగవద్గీత యథాతథం కృష్ణ కథకి స్వాగతం. ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము 1వ అధ్యాయము 3వ శ్లోకం మనం తెలుసుకుందామండి. 1వ అధ్యాయం 3వ శ్లోకము. శ్రీమద్ భగవద్గీత యథాతథము 1వ అధ్యాయం 3వ శ్లోకము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరిం యత్కృపాకరం తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీచైతన్యమీశ్వరం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव भक्तवृंद कीजिए, नामाचार्य शिल हरिदास ठाकुर कीजिए, शिल प्रपात कीजिए, शिल गुरुदेव कीजिए, నితాయ గౌర పరిమానందే. హరి 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 బోల్. హరే కృష్ణ అండి. మళ్ళా మనము భగవద్గీత యథాతథం స్టార్ట్ చేసుకున్నాము. 1వ అధ్యాయము ఈరోజు 3వ శ్లోకం నుంచి మొదలు పెడతాము. శ్లోకము. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యం మహతిం చమూం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యం మహతిం చమూం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. హరే కృష్ణ. లక్ష్మీ నంబూరి మాతాజీ చదవండి శ్లోకం. హరే కృష్ణ ప్రభు జీ దండవత్ ప్రణామాలు. అస్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ధ్రువద పుత్రేణ తవ శిష్యేన ధీమత. హరే కృష్ణ ప్రభుజీ. చరణీ మాతాజీ గారు చదవండి ఒకసారి శ్లోకం. हरे कृष्ण प्रभु जी धन्यवाद। पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्य महतीं चमूं व्यूढान् द्रुपदपुत्रेण तव शिष्येण धीमता। हरे कृष्ण प्रभु जी. ఓకే మాతాజీ. నెక్స్ట్ లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्य महतीं चमूं व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता. ఓకే. మంజులత మాతాజీ గారు చదవండి శ్లోకము యొక్క మీనింగ్. हरे कृष्ण प्रभु जी. पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्या महतीं च मूं व्यूढां द्रुपदपुत्रेण तव శిష్యేణ ధీమత. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. స్వప్నద మాతాజీ భాష్యాన్ని ఒకసారి చదవండి. భక్తి వేదాంత భాష్యాన్ని చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. భాష్యము బై శ్రీల ప్రభుపాద్ కీ జై. బ్రాహ్మణుడు గొప్ప సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపాలను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూపాలని అనుకున్నాడు. ద్రౌపది అర్జునుని భార్య. తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యునికి ఏదో ఒక రాజకీయ వైరము ఉండేది. ఆ వైరము కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి ద్రోణాచార్యుని
దృష్టద్యుమ్నుడికి తన వైరికుడు విశాల హృదయం కలిగిన బ్రాహ్మణునిగా తన యుద్ధ రహస్యాలను అతనికి తెలియచేయడములో సంకోచింపలేదు. ఇప్పుడు కురుక్షేత్ర రణరంగములో దృష్టద్యుమ్నుడు పాండవుల పక్షం వహించాడు. ద్రోణాచార్యుని నుండి నేర్పిన విద్యతో అతడే వారి సేనా వ్యూహాన్ని రచించాడు. ద్రోణాచార్యుడు రాజీ ధోరణి లేకుండా యుద్ధం చేయాలనే ఉద్దేశంతోనే అతని ఈ తప్పిదాన్ని దుర్యోధనుడు ఎత్తి చూపాడు. అదే విధంగా తన ప్రియతమ శిష్యులైన పాండవుల పట్ల యుద్ధంలో ద్రోణాచార్యుడు సౌమ్యంగా వర్తించదని కూడా దీని ద్వారా అతడు చెప్పగోరాడు. ముఖ్యంగా అర్జునుడు అతనికి ప్రియతముడు తెలివిగల శిష్యుడు. యుద్ధములో అటువంటి సౌమ్య స్వభావము అపజయానికి దారితీస్తుందని కూడా దుర్యోధనుడు హెచ్చరించాడు. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణానికి దండత్వం. మనకి భగవద్గీత మనం మళ్ళా స్టార్ట్ చేసుకున్నాం ఇక్కడ. అయితే ఇక్కడ 3వ శ్లోకంలో మొదటి 2 శ్లోకాల్లో ఆయన ధృతరాష్ట్రుడు అడిగాడు, ఏం చేస్తున్నారు నా పుత్రులు, నా పాండవు, నా యొక్క సోదరుల పుత్రులు ఏం చేస్తున్నారని చెప్పేసి తను అడిగాడు. మరి 2వ శ్లోకంలో సంజయుడు ఎవరెవరు ఏం చేస్తున్నారనే విషయాన్ని కూడా దుర్యోధనుడు గురువు దగ్గరికి వెళ్ళాడు అని చెప్పేసి మనకు చెప్తూ 3వ శ్లోకంలో ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఇప్పుడున్న రాజకీయ నాయకులకి కొన్న గొప్ప రాజకీయ చిత్రత అనేది మనకి ధృతరాష్ట్ర కుమారుడు అయిన దుర్యోధనలో ఉంది. ఎందుకంటే ఇక్కడ పాండవుల కౌరవుల నాయకులు ఒక పక్కన దుష్టజంపుడు ఉన్నాడు, ఒక పక్కన నాయకుడుగా భీష్ముడు ఉన్నాడు, అంటే సేనాధిపతిగా. కానీ ఇక్కడ సేనాధిపతి దగ్గరికి వెళ్లకుండా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు ఎవరు, దుర్యోధనుడు. ఎందుకంటే ఆయన గొప్ప రాజకీయ చిత్రత చూపించారన్నమాట. అక్కడ మనకు అర్థమవుతుంది ఆ విధంగా. ఎందుకంటే ఇక్కడ చెప్పారు ఆయన లోపాలని ఎత్తి చూపించడానికి వెళ్ళాడు అని చెప్పేసి. ఏమిటి లోపము? ఎవరైతే ఇంతకుముందు వాళ్ళిద్దరు కలిసి పూర్వాశ్రమంలో చదువుకున్నారు, ద్రోణాచార్యుడును వాళ్ళ మిత్రుడు అంటే దుష్టజముడు వాళ్ళ నాన్నగారు ఇద్దరు చదువుకున్న తర్వాత ఒకసారి ఏమైందంటే ఆయన ఆ యొక్క రాజకీయ గురుకులంలో అందరూ కలిసి ఉంటారు కాబట్టి రాజుగారు ఏమన్నా అంటే, నువ్వు ఎప్పుడైనా నా రాజ్యానికి రావచ్చు, నీకు కావాల్సింది నేను ఇస్తాను అని చెప్పేసి చెప్పడం వలన సరే ఆయన ఇద్దరు మన యొక్క వాళ్ళ విద్య అయిపోయింది, ఎవరి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ద్రోణాచార్యుడు చాలా దుర్భరమైన దారిద్ర్యం ఉండటం వల్ల చాలా బాధ వేసింది. అతనికి సరైన పోషణ లేదు పిల్లలకి. అందుకని తన మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ద్రుపదుడు వెళ్ళి ద్రుపదుడిని, నువ్వు నేను సమానం కదా, మరి నాకు ఏదో ఒక చేయమని చెప్పినట్టు కొంచెం డిమాండ్ కలిగినట్టుగా అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే, అతను మామూలుగా రాజులు ఏంటంటే కొంచెం ఎవరైనా డిమాండ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు అన్నమాట. ఇతను మిత్రులుగా అంగీకరించలేరు. మన ఇద్దరు సమానం కాదని చెప్పేసి కొద్దిగా అవమానించి పంపించాడు అన్నమాట. అవమానించి పంపించిన తర్వాత అతను బాగా రగిలిపోయాడు అన్నమాట. చాలా తీవ్రమైన ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య కొంచెం విభేదాలు అనేది వచ్చినాయి. తర్వాత వీళ్ళు ఈ యొక్క ద్రోణాచార్యుడు కురుసేనాధిపతికి వాళ్ళందరికీ కూడాను ఒక గొప్ప ఆచార్యుడు అయ్యాడు. భీష్ముడు ఆయన తీసుకొచ్చి ఆ పిల్లలందరినీ ఆయన యొక్క సంరక్షణలో ఉంచాడు, చక్కగా నేర్చుకున్నారు అన్నమాట. తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ గొప్పగా యుద్ధ విద్యలు అన్ని విధాలుగా ఆరితేరిన తర్వాత మరి వీళ్ళు అడిగారు, ఏమిటి గురుదక్షిణ కావాలి కదా అని చెప్పినప్పుడు ఈ గురుదక్షిణ కింద ఫస్ట్ కౌరవులకు చెప్పాడు, అయ్యా మీరు వెళ్ళి ద్రుపద మహారాజుని బంధించుకొని తీసుకున్నాడు అని చెప్పేసి. ఈ కౌరవులు ఏం చేశారంటే వెళ్ళి ఆయన చేతిలో ఓడిపోయి వచ్చారు. తర్వాత పాండవులు పంపించాడు ద్రోణాచార్యుడు. పాండవులు ఆయన్ని వెళ్ళి కట్టేసేసి తీసుకొచ్చి గురువు గారి కాళ్ళ మీద పడేశారు వాళ్ళ మిత్రుడిని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నీ రాజ్యం నా వశం అయింది, ఇప్పుడు నా రాజ్యంలో నేను నీకు వాటా ఇస్తున్నాను, ఒకప్పుడు నువ్వు వాటా ఇవ్వలేదు, నేను నీకు వాటా ఇస్తున్నాను అని చెప్పేసి ఆ విధంగా చేసి ఆ యొక్క రాజ్యంలో నుంచి ఒక గోవు తీసుకున్నాడు అన్నమాట, ఒక గోవుని. మరి ఇదంతా కూడా ఆయనకి ఏంటంటే చాలా బాధేసింది. ఆయన రాజు కదా, రాజు అవటం వల్ల ఏంటంటే అవమానించబడ్డాడు అన్నమాట. సంహరించడం వేరు, అవమానంలాగా భావించేసి ఏం చేశాడంటే ఆయన ఎలాగైనా సరే ద్రోణాచార్యుడు సంహరించాలని చెప్పేసి ఒక గొప్ప యజ్ఞం చేశాడన్నమాట. యజ్ఞం చేసి ఆ యజ్ఞం ద్వారా అతను సంహరించగలే ఒక
ద్రోణాచార్యుని సంహరించగలిగేంత ఒక శక్తి కలిగిన కుమారుడిని ఆయన పొందాడు. అలాగే ద్రౌపది మహారాణి కూడా వచ్చింది దానిలో నుంచి, యజ్ఞంలో నుంచి. అయితే ఈయన ఏం చేశాడు ద్రుపదుడు, మళ్ళా యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి ఈ దృష్టజమ్ముడిని ఎవరి దగ్గర పంపించాడు, ద్రోణాచార్యుడి దగ్గరికి పంపించాడు. అతను తెలుసు యుద్ధంలో నన్ను సంహరించడానికి ఇతను యజ్ఞం ద్వారా వచ్చాడు అని తెలిసినప్పటికి కూడాను ఆయనకి సకల యుద్ధ విద్యలు నేర్పించాడు అన్నమాట. అంటే ఆ రోజుల్లో ఎటువంటి గొప్ప నైపుణ్యం కానీ, ఎటువంటి న్యాయం కానీ, ధర్మం మీద కానీ అందరు నిలబడే వాళ్ళు అంత నన్ను చంపడానికి వచ్చాడని తెలిసినప్పటికి కూడాను నన్ను ఆశ్రయించాడు కాబట్టి అతనికి నేను విద్య నేర్పిస్తాను. అది ఆచార్యుడి యొక్క బోధన అలా ఉంటుందన్నమాట, ఆచార్యుడి యొక్క మనసు అలా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ యొక్క లోపాన్ని ఎత్తు చూస్తూ ఇక్కడ చెప్పి ఆచార్య ఉపసంగమ్య అని కూడా చెప్తారన్నమాట. అందువల్ల ఓ ఆచార్య, చాలా బుద్ధిమంతుడైన మీ యొక్క శిష్యుడు అక్కడ ఎత్తు చూపిస్తున్నాడు అనమాట. మీరే యుద్ధ విద్యలు నేర్పించారు, మరి ఆ యుద్ధ విద్యలు నేర్పించిన ఆ శిష్యుడు అక్కడ ఎదురుగా ఉన్నాడు. మరి ఆయన చాలా నేర్పుగా ఈ యొక్క మొత్తము 7 అక్షర సైన్యాన్ని ఏర్పాటు చేశారు. దయచేసి మీరు ఆ విధంగా ఎటువంటి అతని మీద దయ చూపించమాకండి, ఉదాహరణ చూపించమాకండి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అందువల్ల కురుక్షేత్ర రంగంలో ఏంటంటే ఈ యుద్ధానికి ముందుగానే 2 సేనాపతులు ఏంటంటే కూర్చొని యుద్ధం ఎలా చేయాలి ఒక చక్కటి అవగాహన ఉందన్నమాట. ముందుగానే ఒక ప్లానింగ్ ప్రకారం ఎలా చేయాలని చెప్పేసి ఇటు దుష్టజుమ్నుడు అటు భీష్ముడు ఇద్దరు కలిసి కూర్చొని ఎలా చేయాలని చెప్పేసి కూర్చున్నప్పుడు ఆయన అందరూ ఏం చెప్పారంటే మొత్తం మీద భీష్మాచార్యుడు వాడు ఎలా చెప్తే అలాగే చేద్దామని చెప్పేసి చెప్పారు. భీష్ముడు కొన్ని నిబంధనలు పెట్టాడు అన్నమాట. ఎలాగంటే సైనికులతో చేయాలి, అలాగే గుర్రం మీద వెళ్ళేవాళ్ళు గుర్రంతోనే చేయాలి, ఏనుగు మీద వెళ్ళేవాళ్ళు ఏనుగుతో చేయాలి, రథం మీద ఉండేవాళ్ళు రథంతోనే చేయాలి. ఇలాగే మనకేంటంటే సాయంత్రం ఏదైతే శంఖం ఊదిన తర్వాత, యుద్ధ విరామం మోగిన తర్వాత కావాలంటే అటోళ్ళు ఇటు వెళ్ళవచ్చు, ఎందుకంటే అందరు బంధువులే కాబట్టి వెళ్ళవచ్చు అని చెప్పేసి. అలాగే మళ్ళీ ఎవరైనా సరే ఈ యుద్ధం సమయంలో ఆహారం ఏర్పాటు చేసే వాళ్ళకి కానీ, అలాగే వాళ్ళని ఆయుధం లేని వాళ్ళని కానీ, చేతిలో ఆయుధం లేని వాళ్ళని కానీ, లేకపోతే ఏదన్నా గాయపడి తీసుకువెళ్తున్న వాళ్ళని కానీ అలా ఎవరిని మీద యుద్ధం చేయకూడదు. అంటే ఆయుధం లేకుండా యుద్ధం చేయకూడదు, గాయపడిన వాళ్ళని యుద్ధం చేయకూడదు, నేను నీకు సరెండర్ అయిపోయాను చెప్పిన తర్వాత యుద్ధం చేయకూడదు వాళ్ళ మీద. ఈ విధంగా ఓకేనా అని చెప్పేసి మొత్తం నియమాలన్నీ పెడతాడు. పెట్టిన తర్వాత దుష్టజుమ్నుడు అంటాడు మరి మీరు ఏమన్నా తగ్గిస్తారంటే, దుష్టజుమ్నుడు అంటాడు మీ యొక్క చక్కగా మీరు ఏర్పాటు చేసిన దీన్ని మేమేమి మార్చలేమండి, కానీ ఈ నిబంధనలకు ఏదన్నా సరే మీరు మీ వాళ్ళు పాటించకపోతే నేనేం చేయగలను అని చెప్పేసి దుష్టజుమ్నుడు అంటారు అనమాట. ఆ విధంగా చక్కని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసినంత అటు 7 అక్షేషణులు ఉంటారు, ఇటు ఒక 11 అక్షేషణులు ఉంటారు అనమాట. ఈ విధంగా చక్కటి ఏర్పాటు చేస్తారన్నమాట. అందువల్ల మనకి అర్థం చేస్తుంది ఏంటంటే ఈ యొక్క ద్రోణాచార్యుడు అలాగే ద్రౌపదుడు ఇద్దరి మధ్య చక్కటి ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటులో మరి మంచి యుద్ధానికి సన్నివేశం చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి చూస్తూ ఈ యొక్క వెళ్ళి గురుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు దయచేసి ఉదాహరణ చూపించమాక, ఎందుకంటే అవతల వైపు నీ శిష్యుడు ఉన్నాడు, అలాగే నీకు ప్రియమైన చాలా చాలా ప్రియమైన శిష్యుడు ఉన్నాడు. మరి ఆయన కనుక నువ్వు ఉదారత చూపించావు అంటే నీ ఉదారత వల్ల యుద్ధానికి చాలా చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని చెప్తూ కూడా తర్వాత ఏంటంటే ముందు మీరందరూ కూడా కలిసి ముఖ్యంగా భీష్ముల వారిని సెక్యూరిటీ పెట్టండి, ఆయనకి చాలా జాగ్రత్తగా ఆయన చూసుకోండి భీష్మ, ఎందుకంటే అన్నిటికన్నా మెయిన్ ప్రాణము భీష్మాచార్య యుద్ధానికి చాలా ప్రధానం అన్నమాట. ఈ దుర్యోధన యొక్క ఆశ ఏంటంటే ఖచ్చితంగా పాండవులు వీళ్ళ గురువు గారి మీదకి అలాగే వాళ్ళ తాతగారికి గెలవలేరు, ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రియమైన శిష్యుడు కూడా అర్జునుడు ద్రోణాచార్యుడికి. అందుకని వాళ్ళు యుద్ధం చేయలేరు, యుద్ధం గెలవలేరు, అసలు యుద్ధానికే వెళ్ళలేరు అనే ఒక నమ్మకం ఉందన్నమాట. అందుకని కానీ మరి ఇంతమంది సైన్యం 7 అక్షేషణ సైన్యం చూసిన తర్వాత ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంతమంది వీళ్ళు దాదాపుగా అరణ్యవాసానికి వెళ్ళి 14 సంవత్సరాలు అయింది, 14 సంవత్సరాల తర్వాత కూడా తిరిగి వచ్చిన తర్వాత ఇంత
సైన్యాన్ని సమీకరించగలిగారా అని చెప్పేసి ఆయన చూసి ఆశ్చర్యపడమాట. చూసి ఆశ్చర్యపడి అందుకని తన గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు సావధానంగా ఉండండి, దయచేసి ఈ విధంగా కనుక మీరు ఏమాత్రం పొరపాటు చేసినప్పుడు కూడాను ఉదాసీన చూపించమాకండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అది యొక్క మనకి ఈరోజు ఉన్న శ్లోకంలోని 3వ శ్లోకంలో ఇక్కడ పెద్దగా భాష్యం ఏమి ఇవ్వలేదు దీంట్లో. మనం ఇంత చిన్న సబ్జెక్టే మనకి దీంట్లో. హరే కృష్ణ. ఈరోజు ఇంకా ఏమైనా దీంట్లో ఉంటే రావచ్చు, డౌట్స్ ఏదైనా ఉంటే. హరే కృష్ణ. ఈ భగవద్గీత అనేది మనం ఎన్నిసార్లు చదివినా ఎంతో మధురంగా ఉంటుంది. అందుకే మనకు చెప్తారు భగవద్గీత అనేది చాలా మంది అనుకుంటారు ఈ యుద్ధం సంబంధించిన విషయాలు కదా. ఈ యుద్ధానికి భగవంతుని లీలకి, కృష్ణుడి లీలలు చాలా మనం బృందావన లీల చదువుకుందామని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కానీ ప్రపాదర్ భాషను కూడా చెప్తారన్నమాట, కృష్ణుడితో సంబంధం ఉన్న ప్రతిదీ కృష్ణలీలే. దానివల్ల యుద్ధం కూడా కృష్ణలీలే. ఎందుకంటే కృష్ణుడితో సంబంధం ఉన్న ప్రతి విషయము అది దివ్యమైన ఆచ్ఛాద్యమైన విషయాలు అని చెప్పేసి ప్రపాద్ వారి భాష్యాలు కూడా కొన్నిసార్లు రాస్తారన్నమాట. అందువల్ల మనకి యుద్ధానికి సంబంధించిన ప్రతి విషయం కూడా మనకి చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ యుద్ధంలో మరి కృష్ణుడిని చూస్తూనే ఎంతోమంది అక్కడ దాదాపు 18 ఔక్షేణాల సైన్యం ఉంటుంది. అలాగే గొప్ప గొప్ప వీరులు, కొన్ని నైతిక విలువలు, న్యాయము, ధర్మము ఎలా ఉండేది ఆ రోజులు అని చెప్పి ప్రతి విషయాన్ని కూడా మనకి భగవద్గీత ఈ యొక్క యుద్ధం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎంత యుద్ధం వచ్చినప్పుడు కూడా వాళ్ళు నైతిక విలువలు కోల్పోరు అని చెప్పేసి కూడా మనం నేర్చుకోవచ్చు. ఈ భగవద్గీత అధ్యయనం ద్వారా మనం నేర్చుకోవచ్చు. హరే కృష్ణ అండి. మరి ఈరోజు 3వ శ్లోకం పెద్ద భాష్యం లేదు కాబట్టి ఇక్కడతోటి నేను ముగిస్తున్నాను. ఏదైనా ఉంటే ఉంటే 1-2 చూసుకొని ముగిద్దాం ఈరోజు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. కూడాను అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు వెళ్ళడానికి అనుమతించడం చాలా ఇదిగా ఉంది ప్రభుజీ, గ్రేట్ గా ఉంది. వేరు ఇదేంటంటే అన్నదమ్ముల మధ్య జరుగుతుంది కదండి మొత్తం. అందువల్ల ఏంటంటే ఇక్కడ చాలా ఒక్కొక్కరు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి యుద్ధరంగమేనండి. ఎందుకంటే ఇప్పుడు ద్రోణాచార్యుడికి కష్టంగానే ఉంది తన శిష్యుల మీద యుద్ధం చేయడం, భీష్మాచార్యులకు కష్టంగా ఉంది, కృపాచార్యుడు కష్టంగానే ఉంది. అలాగే మరి ఇటు పాండవులు కూడా కష్టం ఉంది, తన గురువు గారి మీద, తన తాత మీద, తన యొక్క కుల గురువు మీద యుద్ధం చేయడం అనేది వాళ్ళకి కష్టంగానే ఉంది. మరి అక్కడ ఇంతమంది ఉండడం వల్ల ఏంటంటే మన దగ్గర కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో యుద్ధం యొక్క నియమాలు, నీతి కూడా అలాగే ఉండేది, ఖచ్చితంగా ఉండేది. ఇంకొకటి ఏంటంటే మనం యొక్క మహాభారతం చూసుకున్నట్లయితే యుద్ధంలో ఈ రాజసూయ యాగం చేయాలనుకుంటారు. ఎవరు? మన ధర్మరాజు చేయాలనుకున్నప్పుడు ఆయన మొత్తాన్ని జయించగలరు, కానీ ఒకే ఒక అడ్డం ఉంటుంది. ఎవరంటే ఆయన ఉన్నాడు కదా, 18 సార్లు వస్తాడు మన జరాసంధుడు మెయిన్ అడ్డంకి ఆయనకి. జరాసంధుడు సంహరించాలని చెప్పి వెళ్ళినప్పుడు కృష్ణుడు వారు, అర్జునుడు, భీముడు ముగ్గురు వెళ్తారు. ముగ్గురు వెళ్ళినప్పుడు యుద్ధము ముగ్గురు కూడాను ఆయన అడుగుతాడు, మా ముగ్గురులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని నీతోటి ప్రచ్ఛన్న యుద్ధం చేయడానికి అని చెప్పినప్పుడు దాదాపుగా యుద్ధము దాదాపు 21 రోజుల పాటు జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత పగలంతా యుద్ధం చేస్తారు. రాత్రిపూట ఆ యుద్ధ విరామం అయిన తర్వాత వాళ్ళకి చక్కని ఏర్పాట్లు చేస్తారంట ఆ జరాసంధుడు. మరి ఆయన ఆగర్భ శత్రువులాగా భావించినప్పటికి కూడాను ఆ సమయం అయిపోయిన తర్వాత వాళ్ళకి చక్కని ఏర్పాట్లు, అన్ని ఏర్పాట్లు దాదాపు 20 రోజుల పాటు అని చెప్పేసి నేను విన్నాను. అందువల్ల ఏంటంటే ఎంత శత్రువు అయినప్పటికి కూడా మన ఇంటికి వచ్చినప్పుడు మనం గౌరవించాలి అనేది మనకి వాళ్ళని అతిథులుగా భావించి వాళ్ళకి ఆతిథ్యం కూడా అంత బాగా ఇచ్చాడు అన్నమాట. అవును. అందుకని మనం ఏంటంటే మన గృహంలో కానీ మన వైష్ణవుల్లో కానీ ఎన్ని కొద్ది లోటుపాట్లు చూసినప్పటికి కూడా మనము వాటిని సహించడం అనేది అది ఒక ఉన్నతమైన లక్షణంగా ఉంటుంది, వైష్ణవ లక్షణంగా. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పటికి కూడా ఆ యొక్క మంచి నిజాయితీ, పవిత్రత అనేది మనకి అది మంచి విషయమే వస్తుంది అన్నమాట. ఎన్ని కట్టుబాట్లు ఇంత ఇది పెట్టినా కూడాను మళ్ళీ అందరూ కలవచ్చు అని భీష్మాచార్యుడు చెప్పినప్పుడు మళ్ళా దుర్యోధనుడి యొక్క బుద్ధి తెలుసు కాబట్టి అటువైపు నుంచి ఏమైనా అన్యాయం జరిగితే కనుక మళ్ళీ కష్టమవుతుందని వాళ్ళు ముందుగానే
ఆ, మీ వైపు నుంచి ఏమీ ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అవును మాతాజీ, ఎందుకంటే భీష్ములు వారు ఉన్నంత వరకు ఈ బ్రేక్ కాలేదండి. అవును. భీష్ములు వారు ఉన్నందుకు ఈ నియమాలన్నీ బ్రేకే కాలేదు. ఎప్పుడైతే భీష్ములు వారు వెళ్ళిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు యొక్క వచ్చిందో, ద్రోణాచార్య టైంలోనే ఈ యొక్క అభిమన్యుని సంహరించడానికి వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడి నుంచి మొత్తం బ్రేక్ అయిపోతుంది, యుద్ధం అంతా బ్రేక్ అయిపోతుంది అనమాట. వాళ్ళు వీళ్ళు బ్రేక్ చేయడం, అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయడం అనేది అక్కడ తప్పదు. ఇక ఆ పరిస్థితి మరి వాళ్ళ తగ్గట్టుగా యుద్ధం చేయాలి కాబట్టి ఆ పరిస్థితి తప్పదు అనమాట. అలా జరిగింది అనమాట. అయితే ఏది చేసినా కానీ వెనకాల శ్రీకృష్ణ భగవాను యొక్క నిర్దేశం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి దోషం ఉండదు. ఎందుకంటే అక్కడ పరమాధికారి ఉన్నాడు, పరమాధికారి కాబట్టి పరమాధికారి చెప్పారంటే చేసే. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎంత అండగా ఉంటారు అనేది దీన్ని బట్టి భీష్మాచార్యుడు లేకపోతే బ్రేక్ అయిన విషయం అర్థమవుతుంది. అంతే మాతాజీ, మనం పెద్దవాళ్ళు ఉంటే ఏంటంటే అప్పుడు ఆ ధైర్యం కానీ ఏదైనా కానీ చాలా కొంచెం భయంగా ఉంటుంది. ఆయన ఉన్నారు కాబట్టి పోయిన తర్వాత మరి అంతా కూడా దాదాపు 9 రోజుల పాటు కాపాడుతాడు. 9 రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఏంటంటే యుద్ధాన్ని ఏదో విధంగా ఎవరు చనిపోలే. ఈ 9 రోజుల పాటు విశేషం ఏంటంటే అండి, చిన్న చిన్న వీళ్ళు కానీ మెయిన్ ఎవరు చనిపోలేదు అనమాట. అందుకని ఆయన మ్యాక్సిమం కాపాడతాం ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగైనా సరే యుద్ధం మనం కొంచెం చూసి ఏదో కొన్ని రోజులు యుద్ధం చేసి తర్వాత యుద్ధాన్ని సమావేశం చేసి వాళ్ళని మళ్ళా కలుపుదామని ఉద్దేశం ఆయనకు ఉంది అనమాట కొద్దిగా. కానీ ఇక వాళ్ళకి భారం అయిపోయింది. ఈయన కూడా దుర్యోధనుడు వెళ్ళి నువ్వే మాకు అడ్డం ఉన్నట్టుగా అని చెప్పడం. ఇంకా తర్వాత 9వ రోజు ఆయన మరి కృష్ణుడు ఆయన ఏర్పాటు చేయటం, ఆ విధంగా తర్వాత 9 రోజులు మిగతా అందరు చనిపోతారు మొత్తం కూడా. చాలా బాగుంది ప్రభుజీ. ఇప్పుడు విషయాలు తెలుస్తున్నాయి, వినే కొద్ది లోతైన విషయాలు తెలుస్తున్నాయి, వినే కొద్ది లోతైన విషయాలు తెలుస్తున్నాయి, కొత్త విషయాలు తెలుస్తున్నాయి. హరే కృష్ణ. ఇప్పుడు భీష్ముడు లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు కదా ప్రభుజీ, ఎలా బ్రేక్ చేశారు వాళ్ళు? ఒక్క నిమిషం అందరూ మ్యూట్ చేసుకోండి, మాట్లాడుకోండి. ఇప్పుడు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. భీష్ముడు లేకపోయినా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎలాగా యుద్ధ నియమాలు బ్రేక్ చేశారండి? అంటే యుద్ధ నియమాలు బ్రేక్ చేసింది అనేది కౌరవులేనండి, పాండవులేం చేయలేదు. కౌరవులు బ్రేక్ చేశారు. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు భీష్ముడు వారు పెట్టిన నియమం ఏంటంటే ఒక వ్యక్తితోటి ఒక వ్యక్తి యుద్ధం చేయాలి, తర్వాత రథితో రథే చేయాలి, మహారథితోనే చేయాలి. ఒక మహారథితోటి ఎక్కువ మంది మహారథులు కలిసి యుద్ధం చేయకూడదు. అలాగే ఆయుధం లేని వాడి దగ్గర, అలాగే అతను నేల మీద ఉన్నప్పుడు యుద్ధం చేయకూడదు అని చెప్పేసి మహారథి నేల మీద ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఎన్ని కూడా మరి ఎవరైతే ఈ ద్రోణాచార్యుడు ఏం చేశాడు, ఆయన వచ్చిన తర్వాత భీష్ములు మన అర్జునుడి కొడుకు అయిన అభిమన్యుడు వచ్చిన తర్వాత ఏమైందంటే ఒకేసారి 7 చుట్టుముట్టారు. ఎవరు? కృపాచార్యుడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, తర్వాత శకుని, దుర్యోధనుడు, ఇంకొకడు ఆయన ఉంటాడు దుర్యోధన తమ్ముడు, ఇంతమంది 7 దాదాపుగా చుట్టుముట్టేసేసి ఆ 7 కలిసి అతని మీద బాణాలు వేసినప్పటికి కూడాను మ్యాక్సిమం ఆయన చాలాసేపు ట్రై చేశాడు. అయినప్పుడు మరి అది యుద్ధం మొత్తం అన్ని రకాలుగా యుద్ధాన్ని వాళ్ళు భీష్ముడు చెప్పిన వాటి నియమాలు ఉల్లంఘించినట్టే. అందుకని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ప్రపాదులు వారు వెళ్ళిపోయి వారు భగవద్ధామం అంటే మనకి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనకి ప్రపాదులు ఈ పుస్తకాలు ఇచ్చారు. దాదాపుగా 60 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం వారి యొక్క నియమాలే పాటిస్తున్నాం. ఎందుకంటే ఒక ఆచార్యుడి పట్ల మనకి ఆ గౌరవాన్ని కొనసాగిస్తున్నారు. కానీ భీష్ములు వారు ఒక నిర్ణయం చేశారు. నిర్ణయం చేసిన తర్వాత మరి దాన్ని పాటించాల్సిన బాధ్యత తర్వాత వాళ్ళకు కూడా ఉంటుందండి. కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ దుర్యోధనుడు ఉన్న మొండి పట్టుదల, మూర్ఖత్వం వల్ల మరి గురువుగారు కూడా ఏమలేకపోయాడు అవటం వల్ల ఒకేసారి ఏదైతే అతన్ని సంరక్షణ ప్రయత్నం చేసిన తర్వాత ఉల్లంఘన మొత్తం అన్ని నియమాలు ఉల్లంఘన జరిపోయింది అనమాట. ఆ తర్వాత ఇక మరి ఎక్కువ ఉల్లంఘన అంతా అటువైపు వీళ్ళవైపు నుంచి జరగలేదు. దాదాపుగా అన్ని చూసుకుంటూ ఉన్నాడు. కృష్ణుడి వైపు నుంచి వీళ్ళవైపు నుంచి ఉల్లంఘన ఏమీ లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఆ చుట్టుముట్టిన వాళ్ళలో ద్రోణాచార్యుడు కూడా ఉన్నారా ప్రభుజీ? ఏమండి? చుట్టుముట్టిన వాళ్ళలో అభిమన్యుడు చుట్టుముట్టిన వాళ్ళలో ద్రోణాచార్యుడు కూడా ఉంటారా?
ద్రోణాచార్యుడు ఉన్నారు మరి అక్కడ ఉన్న అందరూ సైన్యమే కాబట్టి మెయిన్ ఆయనే కదా సేనాధిపతి. ఓకే బాబుజీ, హరే కృష్ణ. అందరూ ఉన్నారు మొత్తం 7 మహారాజులు దుశ్శాసనుడు కూడా ఉన్నారు ప్రభుజీ. దుశ్శాసనుడు కూడా అదే మొత్తం 7 మహారాజులు ఉంటారు. ఈ 8 మంది మహారాజులు మొత్తం కలిపి ఉంటారు కాబట్టి అందుకని అందరికీ శిక్ష వేయబడుతుంది అన్నమాట. అందరికి కూడా శిక్ష వేయబడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. అసలు సంజయుడు ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు సంజయుడు చెప్తాడు కదా ప్రభుజీ, సంజయుడు ఏమవుతాడు? వీళ్ళకి రిలేషన్ ఏమన్నా కదా? మంత్రి రాజ్యంలో ఓకే ఓకే. ఆయన ఒక కార్యదర్శి, సెక్రటరీ లాగా ధృతరాష్ట్రుడికి. ఓకే ఓకే, పర్సనల్ సెక్రటరీ అండి. ఓకే హరే కృష్ణ. అంటే కౌరవుల వైపే కదా ప్రభుజీ సంజయుడు? అంటే కౌరవులు పాండవులు ఒకటే, కురువంశం వాళ్ళే. అయితే వాళ్ళు అదే ఫస్ట్ కాడి నుంచి, ఇప్పుడు కాదు, కౌరవులు చిన్నప్పటి నుంచి కూడా ఆయన వ్యక్తిగత కార్యదర్శి. మన ఆయనకి దుర్యోధనుడు వాళ్ళ నాన్నగారికి బాగా పర్సనల్ అన్నమాట. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ హరే కృష్ణ. ఎందుకంటే ఆయనకి కళ్ళు నేత్రాలు ఉండవు కాబట్టి ఆయన దగ్గరుండి అన్ని తీసుకెళ్లి చూపించడానికి, అన్ని చేయడానికి కదా. అందుకే మీరు యుద్ధం యొక్క శాంతి చర్చల సమయంలో కూడా ఒకసారి సంజయుడిని రాయబారిగా పంపిస్తాడు. ఆయన పంపించి తన పర్సనల్గా పంపిస్తాడు అన్నమాట. పంపించేసి మీరు ఎవరు ఎక్కడో అక్కడే ఉండండి, దయచేసి నా ఆశీర్వాదాలు ఇస్తాను దయచేసి అని చెప్పేసి ఆయన పంపిస్తాడు అన్నమాట ధృతరాష్ట్రుడు. ఎందుకంటే ఆయన నమ్మకమైన బొంటు అంటారు కదా, అట్లాగనమాట ఆయన. అంటే ఆంతరంగిక కార్యదర్శి ప్రభుజీ, ఆంతరంగిక కార్యదర్శి. ఎందుకంటే పర్సనల్ ధృతరాష్ట్రుడు అందరికీ చెప్పుకోలేడు కొన్ని విషయాలని. అన్ని విషయాలని, ప్రతి విషయాన్ని ఆయనతోనే పంచుకోగలరు, సంజయుడు పంచుకోగలరు అన్నమాట. అందుకే సంజయుడు కూడా కొంచెం వెంకటంగా అని చెప్తారు. ఇక మొత్తం కూడా దయచేసి ఎప్పుడైతే వీరపాయుడు ఆ యొక్క కృష్ణుడి వారి యొక్క మొత్తం చూస్తాడు, ఆ స్వరూపాన్ని చూసినప్పుడు ఆయన వర్ణించి చెప్పాడన్నమాట. కానీ అంత వర్ణంలో ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క ఏమి మనసు రాలా దుర్యోధన తండ్రి గారికి. ఇటువంటి ఆ యొక్క ధృతరాష్ట్రుడికి కొంచెం కూడా బుద్ధి రాలేదన్నమాట. ఎంత బోధనలు అంటే ఎంత విన్నప్పుడు కూడా ఆ చెవుల్లో ఆ భగవంతుని యొక్క అద్భుత వర్ణన విన్నప్పుడు కూడా ఆ యొక్క ధృతరాష్ట్రుడికి ఇటువంటి మార్పు రాలేదన్నమాట. ఓకే అండి, మనము ఈరోజు ఇక్కడతోటి ఈ యొక్క భగవద్గీత చర్చ ముగిద్దామండి. అందరికీ ప్రభుజీ, ఈ రోజు మా పాప పుట్టినరోజు ప్రభుజీ, కొంచెం అందరు బ్లెస్ చేయండి ప్రభుజీ. నిఖిత ప్రభుజీ, మా చిన్న పాప నిఖిత. ఎన్నో పుట్టినరోజు అండి? 23rd ప్రభుజీ. 23 కంప్లీట్ అయినాయి ప్రభుజీ. జపం చేస్తున్నారు మాతాజీ అన్న? చేస్తుంది ప్రభుజీ, కంఠమాల కూడా వేసుకుంటుంది. అదే డాక్టర్ చదువుతాను చెప్పాను కదా ప్రభుజీ, ఒకసారి మీ పాప కౌన్సిలింగ్ ఇచ్చింది. ఓకే, హరే కృష్ణ అండి. భక్తులందరికీ ప్రణామం. ఈరోజు మన మాతాజీ గారి పాప నిఖితా మాతాజీ గారు 23వ జన్మదినోత్సవం. వారి యొక్క అందరికీ వైష్ణవుల ఆశీస్సు లభించాలని, అలాగే గురు పరంపర యొక్క ఆశీస్సు లభించాలని, మాతాజీ గారు చక్కగా మరి దీక్ష తీసుకొని తర్వాత ఒక ఉన్నతమైన వైష్ణవుల యొక్క గృహంలోకి వెళ్ళి మరి అందరినీ వైష్ణవులుగా మార్చడానికి చేయాలని చెప్పేసి మనం ప్రార్థిస్తూ వారు చక్కగా కృష్ణ చైతన్యం ఉండాలని చెప్పేసి అందరం కలిసి ఒకసారి హరే కృష్ణ జపం చేద్దామండి. మంత్రం చెప్దాం అందరం కలిసి ఒకసారి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, రామ రామ హరే హరే, కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం ప్రభుజీ. వైష్ణవేభ్యో
गुरु की जय। नामाचार्य हरिदास దండ ప్రణామం. गुरुदेव की जय। ताय गौर प्रेमानंदे हरि హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. हरे कृष्ण। నేను మ్యూట్ చేస్తాను.